జపాన్ వేదికగా జరగబోయే ఏషియన్ గేమ్స్ 2026కు భారత పురుషుల క్రికెట్ జట్టును సిద్ధం చేసే క్రమంలో బీసీసీఐ ఒక సరికొత్త చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడలకు ముందు సెప్టెంబర్ నెలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్కు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే మన దేశ రాజధాని న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే ఈ మ్యాచ్లు జరిగినప్పటికీ ఈ సిరీస్కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ఆతిథ్య జట్టుగా వ్యవహరించనుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత గడ్డపై భారత జట్టుకే ప్రత్యర్థి జట్టు హోస్టుగా ఇదే తొలిసారి. ఈ 3 టీ20ల సిరీస్ మ్యాచ్లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, భద్రతా సవాళ్లు ఉన్నందున ఆ జట్టు గతంలో డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నో వంటి భారతీయ వేదికలలో ఇతర విదేశీ జట్లతో మ్యాచ్లు ఆడింది. అయితే బీసీసీఐ, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య కుదిరిన ఆర్థిక, రవాణా ఒప్పందాల ప్రకారం ఈసారి టీమిండియాపై జరిగే సిరీస్కు అరుణ్ జైట్లీ స్టేడియాన్ని ఆఫ్ఘనిస్తాన్ తమ హోమ్ గ్రౌండ్గా వాడుకోనుంది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ సిరీస్ కు అనుగుణంగా స్థానిక టోర్నీలను షెడ్యూల్ చేస్తోంది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది. దానికి సరిగ్గా వారం రోజుల ముందు ఈ టీ20 సిరీస్ జరగనుండటంతో భారత యంగ్ టీమ్ కు ఇది ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుంది. ఈ సిరీస్ కు ముందు భారత్ ఆగస్టు చివరి వరకు శ్రీలంక పర్యటనలో 2 టెస్టుల సిరీస్ లో పాల్గొంటుంది. ఆసియా క్రీడల కోసం బీసీసీఐ ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తిలక్ వర్మ వైస్ కెప్టెన్ గా 15 మంది సభ్యుల బలమైన టీ20 జట్టును ప్రకటించింది. దాదాపుగా ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కు కూడా ఇదే జట్టును కొనసాగించే అవకాశాలున్నాయి.